పార్టీ కావాలా అని అడిగాము. తీరా చూస్తే ఈ 2 సీట్లలో కూడా బైబిల్ వాళ్ళనే తీసుకొచ్చాము, మనం కన్వర్టెడ్ ఎస్సీలను తీసుకొచ్చాం, ఇది కరెక్టేనా అన్నటువంటిది. అది వెరిఫై చేసుకుని ఇచ్చారా, లేకపోతే మామూలుగా అంటే అట్నుంచి వచ్చారు కాబట్టి అవసరం ఉంది కాబట్టి అని తీసుకున్నట్ట? Well, I think it's not limited to BJP. అక్కడ శాంతి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. I see him. నాకు సరిగ్గా స్క్రీన్ కనపట్లేదండి నా స్క్రీన్. వీళ్ళు పాస్ట్ ఎలక్షన్స్, ఇప్పుడున్న ఎలక్షన్స్ లక్ష్మణ్ గారు కూడా కామెంట్ చేస్తే బాగుంటుంది మీద. మన దగ్గర ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్స్ లో కన్సిడరబుల్ పర్సంటేజ్ చర్చ్ గోయింగ్ పాపులేషన్ ఉంది. అది ఓపెన్ సీక్రెట్. అది బీజేపీ అనకూడదు, లేదంటే టీడీపీ అని కాదు, వైఎస్ఆర్ అని కాదు. కానీ దాన్ని ఎవరు మనం ఛాలెంజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆన్ పేపర్ దే ఆర్ స్టిల్ హిందువులుగానే ఉన్నారు. హిందువులుగా ఉంటేనే ఆ ఎస్సీ కేటగిరీ, ఆ ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకి అప్లై అవుతుంది. కాబట్టి అలా పేపర్ మీద ఏముంది అనే దాన్ని చూసుకుంటాం కాబట్టి అది డెఫినెట్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారు వాళ్ళు. అటు బద్వేలైనా కానీ ఇక్కడైనా ఎక్కడైనా. ఐ థింక్ ఫర్ ఎనీ పార్టీ దట్ ఈస్ ట్రూ. ఇక రెండోది, వాళ్ళు నిజంగా హిందుత్వకి సబ్స్క్రైబర్సా, లేదంటే అంత హిందుత్వాన్ని పట్టించుకొని కొద్దిగా ఆ టైప్ ఆఫ్ పీపుల్ అన్నప్పుడు మనం 100% హిందుత్వకి కమిట్ అయిన వాళ్ళే బీజేపీలో ఉండాలి అనేది కూడా ఇట్స్ నాట్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు కదండి. అది కాదు. అలాంటి టెస్ట్ చేయరు. అలాంటి టెస్ట్ నిజంగా ఏ అభ్యర్థి మీద చేయరు. బట్ ఇట్ సో హ్యాపెన్స్ కాస్త మా హిందూ భావజాలము, హిందుత్వం మీద గౌరవం, సనాతన ధర్మం మీద గౌరవం, ద వే ఆఫ్ లివింగ్ ఇండియన్, మన భారతదేశము, మన దేశ సంస్కృతి అనే వాటి మీద ఎక్కువగా ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆ అభిమానం ఉన్నవాళ్ళు మీకు బీజేపీలో ఎక్కువగా కనిపిస్తారు. కాబట్టి దాన్ని అలా అన్వయించుకుంటున్నామే కానీ బీజేపీ పర్సే మీరు ఇలా ఉంటేనే మాకు పార్టీలో పనిచేయాలి అని అలా అనుకున్నప్పుడు మాకు అవుట్ రైట్ క్రిస్టియన్స్ ఉన్నారు, అవుట్ రైట్ ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిం నాయకులు ఉన్నారు. వీ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్. అదేం క్రైటీరియా కాదు. ఆయన సురేష్ గారు ఏంటంటే కొంత డిసప్పాయింట్మెంట్ తో మాట్లాడిన మాట ఉండొచ్చు, కానీ అది కొలమానం కాదు అనేది మనం గమనించాలి. రైట్. నరసాపురం సీటు ఒక పక్కన మొదటి నుంచి అడుగుతున్న రఘురామకృష్ణరాజు ఇప్పుడు తాజాగా నేరుగా బీజేపీ ఒత్తిడి చేసి బీజేపీ మీద ఇప్పించాలి కదా అంటూ చంద్రబాబు గారిని అడుగుతున్నారు. అదే సందర్భంలో నేను అక్కడి నుంచి అయితేనే పోటీ చేస్తానని కూడా చెప్తున్నారు. బీజేపీ వేరే ఎంపీ సీట్ తీసుకుని ఏ విజయనగరం కానీ అట్లాంటిది అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉందా? ఎందుకంటే శ్రీనివాసవరంతో పోల్చుకుంటే రఘురామకృష్ణరాజు బెస్ట్ చాయిస్ కదా అన్నటువంటిది ప్రస్తుతం ఆయన చెప్తున్నటువంటి పాయింట్. వెల్, ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది నాకు ఇన్ఫర్మేషన్ లేదు. హవెవర్ సాయి గారు, యాజ్ అన్ అబ్జర్వర్ మనం గమనించింది ఏంటంటే లాస్ట్ 3-4 years నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీరియస్ గా వాయిస్ వినిపించిన మాట నిజం రఘురామకృష్ణరాజు గారు. అయితే ఆ వినిపించడంలో ఎట్ టైమ్స్ కొద్దిగా సిల్లీగాను, కొద్దిగా హాస్యాస్పదంగాను, కొద్దిగా బిలో హీ స్టేచర్ చేశాడని కూడా కొంతమంది అబ్జర్వర్స్ గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకి నిజంగా సీట్ ఇవ్వాలి అనే ప్రయత్నం టీడీపీ చేస్తుంటే బాగుండేది. టీడీపీ చేయలేని పరిస్థితుల్లో మరి ఉన్న లిమిటెడ్ సీట్స్ లో లిమిటెడ్ మాకున్న షేర్ లో నుంచి అకామిడేట్ చేయటం ప్రాబబ్లీ కొద్ది కష్టమైంది. కాబట్టి ప్రైమరీలీ ఆయన ఆశించినట్టుగానే టీడీపీ వాళ్ళు చేయగలిగుంటే బాగుండదేమో, చేయగలరేమో చూద్దాము. ప్రస్తుతానికైతే ఆ ఆప్షన్స్ కొద్దిగా నేరగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. నర్సాపురంలో మాకు భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ